హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఇవాళ నా డే రొటీన్. నేను 5కి లేచాను. ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ మీద ఒక దాని మీద పాలు, మరొక దాని మీద జీరా వాటర్ వేడి చేశాను. ఎవరైనా సరే పరగడుపున నార్మల్ వాటర్ కానీ లేకపోతే హాట్ వాటర్ కానీ జీరా వాటర్ కానీ తీసుకుంటే హెల్త్కు మంచిది, గ్యాస్ ప్రాబ్లం ఉండదు. నేనైతే ఇవాళ జీరా వాటర్ తీసుకుంటున్నాను. బయటంతా ఊడ్చి ముగ్గు పెట్టాను. మేము గురువారం, శుక్రవారం, శనివారం ముగ్గులో రంగులు ఎక్కువ వేస్తుంటాం. తర్వాత టీ పెట్టుకొని తాగేసాం. ఇకైతే టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇవాళ అయితే మా బాబుకి పులిహారం కావాలన్నాడు. అట్లాగే బాబాకి నైవేద్యంగా చపాతీలు కూడా చేస్తాను. ఇక్కడైతే పులిహారాన్ని ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంట్లో ఇంకా ఉప్పు మిర్చి కూడా ఉండిని, అవి కూడా యాడ్ చేసేసాను అనమాట. ఇక పులిహారం అయితే చెప్పబడలేదు కదా, అందరికి తెలుసు కదా. ఇది ఎంతో ఈజీగా అయిపోద్ది, పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. మరో సైడ్ అయితే చపాతీలు కూడా రుద్దేశాను అనమాట. అవి కూడా కంప్లీట్గా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇలా పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సింపుల్గా పూజ అయితే ఇలా చేసేసాను అనమాట. మా ఇంటి పక్కనైతే బాబా గుడి ఉంది, అక్కడికి వెళ్తామన్నమాట. అక్కడైతే మీకు ఒక చెట్టు చూపిస్తాను. పెద్ద శివలింగం చెట్టు ఉంది. దీని వయసు దాదాపు 40 సంవత్సరాలు. ఆ చెట్టుని ఒక స్వామీజీ నాటారంట. పువ్వు చూడండి, లోపల శివలింగం లింగ రూపంలో దర్శనమిస్తుంటాడు. ఇలాంటి పువ్వుని మీరు ఎప్పుడైనా చూసారా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.